వచ్చినటువంటి లాభాల్లో బోనస్గా ప్రకటించినటువంటి అమౌంట్ని కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పండగ కంటే ముందే వాళ్ళ చెక్కులు కూడా అందించాలనే ఆలోచనతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ చెక్కులు పొందేటువంటి సోదర కార్మికులు వచ్చినటువంటి మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా సంతోషం. సింగరేణి కాలనీస్ సంబంధించి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలు భవిష్యత్తులో మనం కార్మిక సోదరుల కోసం ఏం చేస్తే బాగుంటుందని కూడా చాలా చెప్పారు. ప్రస్తుతం వచ్చిన లాభాల్లో గత ప్రభుత్వాలు వచ్చిన దాన్ని మొత్తంగా పంచకుండా ఏ రకంగా కోతబెట్టి అరకొరగా మీరు పంచారో దాచి చెప్పకుండా, అది కూడా మేము అలా చేయలేదు. స్పష్టంగా మనకు వచ్చింది ఇంత, ఈ వచ్చిన దాంట్లో మీ అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టడం కోసం ఇంత మీకు పంచుతూ ఉన్నాం పండగ సందర్భంగా అని చాలా స్పష్టంగా చెప్పాం, దాపరికాలు లేకుండా. ఎందుకంటే మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాం. మేము 100% నేను కూడా ఏకీభవిస్తాను. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్ సింగరేణి కాలనీస్ ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఏరియాల్లో ఏ కార్మికుడు కూడా, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఆసుపత్రి వసతుల కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. అక్కడే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్ మనం ఎస్టాబ్లిష్ చేద్దాం. విల్ స్పెండ్ దిస్ మనీ, విల్ గో హెడ్. అట్లాగే ఎడ్యుకేషన్ గురించి కూడా ప్రపంచం అంతా ఎటో పోతా ఉంది. ఇప్పుడు మన దగ్గర అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి. మన పెట్టుబడి, మన శక్తి అంతా మానవ వనరులే. వాళ్ళని చిన్నప్పటి నుంచే మనం సానబెట్టి అద్భుతమైన వజ్రాలుగా తయారు చేసి పంపిస్తే వీళ్లతో ప్రపంచంలో ఎవరు పోటీ పడలేరు. ఆ సానబట్టేటువంటి విధానమే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్. నేను అన్నాను, మేము ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి సింగరేణి కాలనీస్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో వి విల్ స్టార్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేద్దాం. ఆ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలు 20 నుంచి 25 ఎకరాలు మీరు ల్యాండ్ ఇవ్వండి, లెవెల్స్ తీసుకొని నీట్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ కట్టిద్దాం, హాస్పిటల్స్ పెడదాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా నేను చాలా సందర్భాల్లో వెల్ఫేర్ గురించి మాట్లాడాను. ఆయన కూడా ఒకటే చెప్పారు, అన్న మన ప్రభుత్వం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, వెల్ఫేర్ స్టేట్. మనం కార్మికుల వెల్ఫేర్ గురించి మనం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, ఎంతైనా ఖర్చు పెడదాం, చేసేద్దాం, నో ప్రాబ్లం అని చెప్పారు. దిస్ ఈజ్ ద విజన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. సో మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. మీకు కాకపోతే మీకు చేసే అప్పీల్ ఏంటంటే మీరు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీది. మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇండస్ట్రీస్తో మాట్లాడినప్పుడు కొన్ని ఇండస్ట్రీస్ మేము లిథియం బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, లేకపోతే హైడ్రోజన్ పవర్ పెడతాం అన్నప్పుడు మా సింగరేణి కాలనీస్ వాళ్ళు మైనింగ్ చేస్తారు. లిథియం ఎక్కడ దొరికితే అక్కడ పోతారు, మైన్ చేస్తాం. అవసరమైతే మీరు రండి, కొలాబరేషన్తో ప్రాజెక్ట్ పెడదాం తెలంగాణలో, ఇన్ కొలాబరేషన్ విత్ సింగరేణితో కూడా అని అడిగాం అవసరమైతే. అట్లాగే వీళ్ళు ఇప్పుడు గ్రీన్ పవర్ ఎనర్జీ చేస్తా అంటే ఎస్ చేయండి, మీ ఫీల్డ్ కాదు, మీ కోల్ మైనింగ్ అయినప్పటికి కూడా పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆదాయ మార్గాలను కొత్త ఎత్తుకోవాలి కాబట్టి ఎస్ మీరు పవర్ ప్రాజెక్ట్స్ పెడతా అంటే ఎస్ యు ఆర్ వెల్కమ్. కోల్ బేస్డ్ ప్రాజెక్ట్తో పాటు గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి పంప్ స్టోరేజ్, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, హైడ్రోజన్ పవర్ అన్నిటి కూడా మీకున్న స్థలాలు చాలామంది చెప్తున్నారు నిరుపయోగంగా ఉంది. నో, దాన్నే మీ ఆస్తిగా మార్చబోతున్నాం మేము.
దానినే మీ పెట్టుబడిగా మీ ఆస్తిగా కూడా మార్చబోతా ఉన్నాం. మీ స్థలాలన్నింటినీ కూడా గ్రీన్ పవర్ ఎనర్జీ, మీ బొగ్గుబాయిలు అయిపోతే దాన్నే మళ్ళీ పవర్ సెక్టార్కి ఉపయోగపడే విధంగా కన్వర్ట్ చేసుకొని దాంట్లో నుంచే మీకు రెవెన్యూ వచ్చేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పి మీ అందరికీ నేను చెప్తూ, మిత్రులందరికీ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. ఏంటి, ఇప్పుడు మనం 2.90 లక్షలు ఇస్తా ఉన్నాం, 2,90,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇంకోటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి కోల్ ఇండియా ప్రాఫిట్ లింక్ రివార్డ్ కూడా 93,750 రూపాయలు కూడా పంచడానికి సింగరేణి కాలరీస్ సిద్ధపడిందని చెప్తూ నా గారికి చెప్తూ మా గారికి మధ్య హైదరాబాద్ ఐఐటి సంబంధించిన పెద్దలు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మార్పుల గురించి చెప్తూ ఎక్కడెక్కడ ఏముందో మేము స్టడీ చేస్తున్నాం సార్, రీసెర్చ్ చేస్తున్నాం అంటే మా సింగరేణి వాళ్ళతో టైఅప్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఐటి రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి మాట్లాడుకో చెప్పండి, వాళ్ళు అందులోకి వెళ్తారు అని చెప్తూ, అవసరం అయితే హైదరాబాద్ ఐఐటిని కూడా మీతో టైఅప్ చేపించి పెద్దగా ఖర్చు లేకుండా వాళ్ళ రీసెర్చ్ అంతా కూడా మీకు ఉపయోగపడేటట్టుగా చేసే కార్యక్రమాన్ని కూడా కొద్ది రోజులు చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, సరే నేను ఈ సందర్భంగా రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను.